మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీదేమో అక్కడ దాడులు జరిగితే ఎవరు బీజేపీ కానీ ఎవరు ఖండించరు. కానీ అట్లాగే సాక్షి మీద దాడులు జరిగితే ఖండించారు. అక్కడ భద్రత పెట్టకపోయినా వీళ్ళెవరు మాట్లాడలా. ఓకే, ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు నిజంగా దాడులు జరుగుతుంటే భద్రత తీసుకోవడానికి మనం తప్పు పట్టక్కర్లేదు. వాళ్ళకి సమాచారం, వాళ్ళు కంప్లైంట్ చేయకపోయినా నిఘా సమాచారం ఉందని చెప్పి పెట్టారు. ఓకే, సంతోషం. వాళ్ళు తెలుగుదేశం పత్రిక అక్కడ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పత్రిక కావచ్చు. విచిత్రంగా ఏంటంటే బీజేపీ వాళ్ళు పోటీ పడి ఆయనకి మద్దతు ప్రకటించడం కాకుండా కేంద్ర హోంమంత్రి గారు స్వయంగా బండి సంజయ్ గారు డైరెక్ట్గా దాడులు చేస్తామని, మా వాళ్ళు దాడులు చేస్తారు, రామచంద్రరావు చెప్పారు, దాన్ని సమర్థిస్తున్నారని చెప్తున్నారు. ఎవరి మీద దాడులు చేస్తారు? బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి చేస్తారట. ఇదే విచిత్రంగా ఉంది కదా. కేంద్ర హోంమంత్రి ఆ రకంగా ప్రకటన, బీజేపీ వాళ్ళు ఇక్కడో స్టాండ్ అక్కడో స్టాండ్, అక్కడ దాడులు చేస్తే చూస్తా కూర్చున్నారే, ఎక్కడ ఖండించలేదే వాళ్ళ పార్ట్నర్ని. మీరేమంటారు? ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి రాజకీయాలు. రాజకీయ నాయకుడికి ఒక స్పృహ ఉండాలి సార్, ఏదైనా సరే. అంటే నేను బండి సంజయ్ గారిని కానీ, లేకపోతే ఇంకొకరిని కానీ, రామచంద్ర గారు కానీ, లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీ అని కూడా కాదు. ఆయన రాసినటువంటి తొలి పలుకు అనేటటువంటి ఆర్కే కొత్త పలుకులో రాసినటువంటి ఆర్టికల్ నేను కూడా చదివాను. ఆర్టికల్లో ఆయన ఇంత బలుపేంటనే ఒక చోట రాశాడు. అది ఎవరికి తగలాలో డైరెక్ట్గానే పెట్టి రాశాడు. అంటే వీళ్ళు నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళకి కొద్దిగా కోపం వచ్చేసి దాని మీద గిండన్లు ఏదో జరిగాయి. అంటే అదే వ్యక్తి కేసీఆర్ తోటి వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నటువంటి ఓపెన్ హార్ట్లు కానీ, లేకపోతే ఓవర్ సపరేట్ ఇంటర్వ్యూస్ కానీ కనపడతా ఉన్నాయి. ఈరోజు సడన్గా ఆయన ఒక పార్టీ మీద రాశాడు, లేకపోతే ఇంకొక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అనుకుందాం. మనం అనుకున్నట్టు దాడులు చేయటం తప్పే. అదే వ్యక్తులు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, నేను అంటే ఇది గుర్తు చేయదలుచుకున్నాను, బాడుగు నేతలని రాశారు బీసీసీ. అప్పుడు కూడా దాడి జరిగింది. నేను ఉండాలి కానీ ఆ రోజు లేకుండా మీతో పాటు సాక్షిలో ఉన్నాను డిబేట్లో. నాకు తెలుసు వాళ్ళు ఎందుకు ప్లాన్ చేశారు. మీరు ఎన్టీవీలో ఉన్నారు సార్, సాక్షిలో లేరు సారీ. సో జరిగినాయి. అంటే ఈ దాడులు అనే ప్రక్రియని కొని తెచ్చుకునేటువంటి వ్యవహారం కనపడుతుంది. కొని తెచ్చుకునేటప్పుడు రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలి? మొన్న మహా టీవీ మీద దాడి జరిగింది అనుకుందాం. దాడు లేకపోతే సమస్య లేదు ఎవరు కూడా. జగదీశ్వర్ రెడ్డి గారు అన్నాడు దాడి కాదు నిరసన, అసలు దాడి ఏంటంటో చూపిస్తా ఉన్నాడు జగదీశ్వర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయనకంటే పోటీగా కేంద్ర హోంమంత్రి అంటే అది నేను తమాషాగా ఉంది. కేంద్ర హోంమంత్రి సార్ తను శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేటటువంటి వ్యక్తి అసలు మేమే దాడి చేస్తామనే దశలోకి వచ్చేసారు. అంటే కేంద్ర ప్రభుత్వం దృక్పథం, బీజేపీ దృక్పథం ఏంటంటే అసలు మొత్తం మేమే చంపేస్తాం, మేమే కొట్టేస్తాం, మీరెవరు మాట్లాడటానికి వీల్లేదు. అది సరే వేరే యాంగిల్. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా తెలుగుదేశంకి ఛానల్ అది యాక్చువల్గా ఏపీకి సంబంధించి, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు దాడులు చేసుకోవద్దు, ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్తాం తప్పు కాదు. మేము వాళ్ళకి మద్దతుగా మేము టీ న్యూస్ మీద దాడి చేస్తామని హోంమంత్రి ప్రకటించి బీజేపీ వాళ్ళు చెప్పడం, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఒకటైపోయారు ఇక్కడ. అంటే ఆయన చేయదలుచుకున్నాడు ఇద్దరిని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన చాలా క్లోజ్, ఏం కావాలంటే అది వచ్చేస్తుంది. ఈయన ఏం మాట్లాడతాడో రేపు పొద్దున రాత్రి వీళ్ళిద్దరికి ప్రాంప్టింగ్ చాలా చాలా. అయితే ఇదే ప్రజాస్వామికవాదులు అని చెప్పుకున్న రాజకీయ నాయకులు నేను అడుగుతా ఉన్నాను, సాక్షి మీద అంటే మీ ఎపిసోడ్ తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత సాక్షి మీద మహిళలు సాక్షి ఆఫీసుల మీద దాడులు చేశారు. మహిళల పేరుతోటి, మహిళలకి పార్టీ వాళ్ళే కదా, అదే పార్టీ వాళ్ళే మహిళల్ని అసలు మహిళలు గేట్లెక్కి, సాక్షి గేట్లెక్కి సాక్షి నేమ్ ప్లేట్ తీసేస్తామంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే లేడీస్ వీళ్ళల్లో రౌడీ లక్షణాలు ఉంటే తప్ప ఇంత దౌర్జన్యంగా వీళ్ళు చేయలేదు. మళ్ళీ అనవసరమైన వ్యాఖ్యలు చేయమని లేనిపోయింది. ఇప్పుడు అధికారం అనేది చెప్పలేము కదా. అంటే నేను అనేది సార్, మామూలుగా అలాంటి యాక్టివిటీస్ ఎవరు చేస్తారు? ఎంతో ఇదిగా ఉండాలి, లేకపోతే అంత వ్యతిరేకత ఎందుకు? అసలు సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు తెలంగాణలో బాగా చేసినట్టే కదా, అడగకుండా కూడా సెక్యూరిటీ బోర్డు మంది సెక్యూరిటీని ఇచ్చారు. ముందే తెలుగుదేశం పత్రిక అని తెలిసినా కూడా సరే ఇక్కడ కాంగ్రెస్ మద్దతిస్తుంటే ఇప్పుడు బీజేపీ ఆయన ఎందుకు మద్దతిస్తున్నాడు? అక్కడ ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగితే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఎవడు మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళు కాదు, తెలుగుదేశంలో కూడా ఆయన సొంత బంధువులు అనుకున్నప్పుడు కూడా దగ్గరికి రాలేదు. దానిలో ఇప్పుడు గొడవ ఏంటంటే బంధువుల మధ్య గొడవ, పార్టీల మధ్య గొడవ. ఎక్కడ మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఏం జరిగింది? విత్ ఇన్ పోలీసు వచ్చే లోపల కొట్టేయటం, పారిపోవటం. ఆయనకి పాపం ఎవడు దొరకలా.
సీసీ కెమెరాలు ఉంటే దొరుకుతారేమో చూద్దాం. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర, రాత్రి మొత్తం టీవీ ఫాలో అవుతూ ఉన్నప్పుడు అసలు ఆశ్చర్యం అంట, ఆశ్చర్యం. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం జరిగిపోయింది. ఈయన ఎక్కడి నుంచో బయట నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొని వచ్చే లోపల ఇంటి మీద దాడి జరిగిపోయింది. పని మనిషి చెప్తుంది, నేను బతినడుకొని దాక్కుంటే నన్ను వదిలేసారే, లేదా నన్ను చంపేసేవాళ్ళు. అంటే తెలంగాణలో ఇంటెలిజెన్స్ అంత బాగా పనిచేస్తూ దాడులు జరిగే అవకాశం ఉన్న చోట కాపులాలు పెడుతుంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తుంటేనే దిక్కులేని పరిస్థితి. అది ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ సార్, అంటే దాడులు ఎక్కడ వస్తున్నాయంటే సార్, మామూలుగా ఇట్లా మాట్లాడుకుంటే మీరు చూడు, ఒక మాటకి చాలా జాగ్రత్త పడ్డారు ఇక్కడ. మీరు అట్లా అనకూడదు అన్నట్టుగా నన్ను ఒక మాటకే. కానీ ఒక రాత రాసేసి వదిలేస్తే, ఒక ఆర్టికల్కి ఏమో ఇది స్పందన, మీరు మాట్లాడితేనేమో దాడులు జరిగినా ఏం జరిగినా ఎవడు మాట్లాడు. అంటే ఇప్పుడు వాక్ స్వాతంత్రానికి వాళ్ళు నియంత్రణ చేస్తున్నారు. వాక్ స్వాతంత్రం అనే దాన్ని లేకుండా చేయాలనేది వాళ్ళకి వ్యతిరేకంగా, అంటే విధానాలను వ్యతిరేకిస్తూ మాట్లాడితే కూడా ఒప్పుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనండి, తెలుగుదేశం కూటమి పార్టీ అని, ఇక్కడ ఏకంగా హోంమంత్రి దాడి చేస్తానన్నాడు. మరి ఇప్పుడు నిందాక మిత్రుడు వైఎన్ఆర్ ఎవరో కామెంట్ చేస్తుంటే విన్నాను. మరి ఆయన మీద కేసు పెట్టాలా అక్కర్లేదా? అట్లా దాడులు చేస్తామని ఒక కేంద్ర హోంమంత్రి ప్రకటించవచ్చా? అంటే దీని ఏం లేదు సార్. అంటే బీజేపీ వాళ్ళు పెద్ద ప్రైమ్ మినిస్టర్ అన్నా కూడా వాళ్ళు ఏం పెద్ద సీరియస్గా ఫీల్ అవ్వరు. వాళ్ళ అవసరం రాజకీయ అవసరాల కోసం రాజీ పడిపోతారు అనుకోండి, అది వేరే విషయం. కానీ బట్ ఇక్కడ ఈ రకంగా ఈ డబుల్ గేమ్ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ మద్దతు ఇస్తా ఉందనే ప్రశ్న వస్తే ఏం చెప్తారు? ఇప్పుడు చేయమని ఎవరని చెప్పాలి. ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలా. రైట్, ఓకే. ఎల్వీకే నువ్వేమంటారు సార్? ఇది ఏంటంటే మీడియా, వాక్ స్వాతంత్రం, మీరు చెప్పినట్టుగా వాళ్ళ భావాలను వ్యక్తీకరించటం, అది ఎదుటి వాళ్ళని కించపరిచేటట్టుగా ఉండకూడదు అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇక్కడ రాసిన దాంట్లో ఆ బలుపు గిలుపు పదాలు బయటకు వచ్చినాయి, చాలామంది దాని మీద డిబేట్ జరిగినాయి, ఇదంతా ఒకటి. బట్ నేను ఒక మాట చెప్తాను సార్, ఏ మీడియా అయినా సరే వాళ్ళు రాసినా మాట్లాడినా నిరసన వ్యక్తం చేయొచ్చు, మాటల ద్వారా, చేష్టల ద్వారా కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక స్థాయి దాటి వెళ్ళిపోయింది మీడియా. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో మనకి ఇప్పుడు ఇక్కడ మన అసెంబ్లీ పక్కన హాల్లో ఒకసారి మీటింగ్ జరిగింది. ఇది మీడియా మీదనే క్రైమ్ వార్తల కవరేజ్ ఎట్లా ఉంది అనేది తంగసాల అశోక్ గారు, సంధ్య గారు వీళ్ళందరూ పాల్గొని మాట్లాడే సమయంలో ఏం జరిగిందంటే, అన్నా చెల్లెలని తెలిసి కూడా లండన్లో బయటికి వెళ్ళినప్పుడు చెల్లెలు పడిపోతుంటే అన్న చేయి పట్టుకున్నాడు, ఇద్దరు నదిలో పడిపోయారు. ప్రేమికులు అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక ఛానల్లో వేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏంది అనే చర్చ దగ్గర జరిగిన తర్వాత సంధ్య గారు ఒక మాట అన్నారు. మీడియా ఒక తీవ్రమైన పదం, నాకు పదం గుర్తురావట్లేదు కానీ దాన్ని సరే అది చెప్పారు. టంకసాల అశోక్ గారు చెప్పిన మాట చెప్తాను నీకు. అది అవాస్తవం అని తెలిసినా, ఇలా రాయకూడదని తెలిసినా రాయకుండా ఉండలేని పరిస్థితుల్లో జర్నలిస్టులు ఉన్నారు అని. టంకసాల అశోక్ గారు ఇప్పుడు ఉన్నారు, ఆయన పెద్ద నేను అన్ని మీడియాలని కాదు, అందరు జర్నలిస్టులని కాదు, ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే సార్ ఇప్పుడు పంజాగుట్ట దగ్గర ఆ నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పడిపోతే ఎంతమంది చనిపోయారని రాశారు సార్. ఆంధ్రజ్యోతికి 10 అడుగుల దూరమే కదా, నడిస్తే 1 నిమిషం కూడా పట్టదు. ఇప్పుడంటే ఆఫీస్ మార్చారు, అప్పుడున్న ఆఫీస్కి మరి ఎంతమంది చనిపోయారు అందరూ తెలుసు. 20 మంది అని బ్యానర్ మార్లే అప్పటికి ఉంది, ఇక్కడే ఉంది. అది 1 నిమిషం నడక, ఆడ 20 మంది మృతి అని బ్యానర్ రాశారు. బట్ ఏం జరిగింది, 2 కార్లు డ్యామేజ్ అయినాయి, 2-3 నిమ్స్ హాస్పిటల్ జాయిన్ అయినారు, 2 చనిపోయినట్టు నాకు గుర్తు. అది కూడా నిర్మాణం పూర్తయిన తర్వాత కాదు. అనుకూలమైనటువంటి రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఓ రకంగా రాయాలి, అందులో జరిగిన ఇంకో దుర్మార్గం కూడా చెప్తాం మీకు. అదే రోజు ఇంకో స్టోరీ రాశారు, శ్రీధరన్కి అప్పగించి ఉంటే మెట్రో రైలుకి సంబంధించి. శ్రీధరన్ అప్పగించి శ్రీధరన్ నేతృత్వం ఢిల్లీలో కూడా ఒకసారి పడిపోయింది. సో ఇది కావాలనే మనిషి మీద బురద చల్లటం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కోసం. ప్రసన్న కుమార్ సాక్షి మీద దాడులు జరిగినాయి. ఎక్కడ బీజేపీ వాళ్ళు అక్కడ ఎందుకు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు? ఖండించాలి కదా. ఇక్కడ అడగకపోయినా కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళు అండగా ఉన్నట్టుగా అలాయ్ బలాయ్ ఎందుకు చేసుకుంటున్నారు అనేది అర్థం కాదు. దాడి జరగొద్దు అని ఖచ్చితంగా ఈ దాడిని ఏ రాజకీయ పార్టీ అయినా ఖండించాలి. జరిగినైనా సరే, మన మహాన్యూస్ మీద జరిగిందైనా సరే, ఇంకో సందర్భంలోనే బేసిక్ గా ఇది ఈ విధానం. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటానికి ఇది ఆస్కారం ఇచ్చారు. వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి పాపం వాళ్ళు ఇదేం కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టు అనుకోవాలి. దీన్ని ఏ రాజకీయ పార్టీ ఖండించాలి. ఆ రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా సంయమనంగా ఉండాలి.
దాన్ని నిరసన వ్యక్తం చేయడం వేరు, దాడులు చేయడం వేరు, చాలా తేడా. దాడిని ఎవరి మీద దాడి చేసినా సమర్థించరాదు. అది అయితే సాక్షి మీద దాడి చేస్తే సమర్థించిన వాళ్ళు అదే ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం అనేది తమాషాగా ఉంది. అది చాలా గందరగోళమైన వ్యవహారం. తెలుగు ఇంకోటి రాష్ట్రాల్లో ఏంటంటే, వాళ్ళ మీద దాడి చేస్తే మీ మీద దాడి చేస్తున్నది మాటకు మాట ఒక రకంగా ఉంటది, కానీ చేష్టలకి చేష్టలు మంచిది కాదు. నెల్లూరులో దాడులు ఏంటి ఆ రకంగా? ఇక్కడ నెల్లూరు ఒక అట్లాంటి అరాచక సంస్కృతి గతంలో ప్రశాంతంగా ఉండే ప్రదేశం నెల్లూరు. అక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితి జరిగింది అని అంటే ఎటుపోతుంది? మేము తాట తీస్తామని చెప్పడం కాదు. నెల్లూరు అంశాన్ని మనం అంటే ఈ సపరేట్గా దానిలో మధ్యాహ్నమే లోకేష్ గారు, నారాయణ గారు, ఆనంద్ రామనారాయణ గారు ఉన్నటువంటి డయాస్ మీద ఒక గొడవ జరిగింది. విఆర్సి లోకల్ పేరు మార్చడం స్కూల్ మీద దానికి మున్సిపల్లోనే యాడ్ చేశారు. ఆయన ఓపెన్గానే రామనారాయణ గారు తన నిరసన తెలియజేశాడు. అక్కడ ఒక గందరగోళం జరిగింది, అక్కడ గుసగుస జరిగింది, డయాస్ మీద చాలామంది ఉన్నారు. దాన్ని పక్కకు తీయటం కోసం, దానికోసమేనంటారా? అంటే లేకపోతే నాకు తెలిసి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి లోపలికి వచ్చేసి మొత్తం గందరగోళం చేసి, అంటే నాకు తెలిసి మనుషులు ఎవరు అంటే మామూలుగా అయితే రెడ్ బుక్ అంటే పోలీసుల ద్వారా చేస్తారు, ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలే ఇట్ అప్లైస్ కదా సార్. అది తెలుగుదేశం నాయకులే బుక్ రాసుకున్నారు. ఆ బుక్ లో నుంచి ఏదైతే ఉందో వాళ్ళు కూడా సపరేట్ గా రెడ్ బుక్. ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి గారి వైపు తప్పు ఉందంటే కేసు పెడతారు, కేసు పెట్టాలి, అంతే కదా. కానీ ఈ రకంగా దాడులు ఏంటి? ఇదేంది? చాలా అంటే ఏపీ ఎటువైపు పోతుంది? పెట్టుబడులు రాకుండా చేయడానికి తప్పితే ఇంకేమైనా అర్థం ఉంది సార్? ఇది అంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మనం మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజు ప్రాణభయంతో కానీ లేకపోతే సమాజ భయంతో కానీ ఉన్న వాళ్ళకి ఆయన ఒక భరోసా ఇచ్చాడు. నేనున్నాను, ప్రభుత్వం ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని చాలామంది ప్రజలకి, సామాన్య ప్రజలకి కలిగించినట్టు వాతావరణం అది. నేనున్నానండి. అది ఈరోజు మేమున్నాం దేనికంటే దాడులు చేయడానికి, అంటే ప్రతీకారం తెచ్చుకోవడానికి. అవతల ప్రత్యర్థి అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయభ్రాంతులకు గురి చేసే ఒక వాతావరణాన్ని రెండోసారి వీళ్ళు మాట్లాడేటట్టుగా ఇప్పుడు నాకు తెలిసి ఒక హోంమంత్రిగా డిప్యూటీ హోమ్ మినిస్టర్ అయ్యుండొచ్చు, బట్ ఈక్వల్ పవర్స్ కదా ఆల్మోస్ట్ ఆల్. అంటే ఈ ప్రాంతంలో నువ్వు చూడబోయానే కదా, నేను అన్ని చోట్ల ఉండలేము. అనేక బాధ్యతలు ఉంటాయి కదా. హోంశాఖ అంటే దేశంలో శాంతి భద్రతలు నిర్వహించే శాఖ. వాళ్ళే దాడులు చేస్తామని చెబితే ఎవరికి చెప్పుకోవాలి ఈ దేశంలో? ఏంటి అసలు ఎలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, తర్వాత ఎలా మాట్లాడుతున్నారు? తర్వాత వాళ్ళందరూ కూడా ఇంకొక విషయం మనం గమనించాలి. ఊరకమే వాళ్ళు ఏం అనలేదు సార్. అంటే అసలు ఆంధ్రజ్యోతి మాది, దానికి రక్షణ మేమే కల్పిస్తాం అన్నట్టుగా పోటీ బీజేపీ వాళ్ళు ప్రకటించేశారు. కాంగ్రెస్ మాది అది నువ్వు లాక్కుంటావేంటి అన్నట్టు. చాలా తమాషాగా ఉంది.